ఈరోజు ఇచ్చాపురం టౌన్లో ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ద్రాసముల గురించి సమాచారం రావడంతో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా టౌన్ ఇన్ఛార్జ్ ఆయనే ప్రజెంట్, వారి సిబ్బంది సహాయంతో, రెవెన్యూ పీపుల్ సహాయంతో ఈ ద్రాసాములను అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు ద్రాసాములను పట్టుకున్నారు. వారిని పట్టుకొని ఒకటి పేరు సత్యను, ఇంకో పేరు చిబ్బు దాసన్. వీళ్ళిద్దరు కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దగ్గర గాంజాయి 15 కేజీలు గాంజాయిని వాళ్ళ దగ్గర సీజ్ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారని వెరిఫై చేస్తే వీరు ఒరిస్సా రాష్ట్రంలోని చంద్రగిరి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నట్లు, కేరళ తీసుకుని వెళ్ళి లూజ్ కింద చేసి అక్కడ వాళ్ళకి అమ్మడానికని తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. దాని మీద వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అది స్థానికుల హస్తం గురించి ఇక తెలియదు కానీ, బట్ ఫ్రీక్వెంట్గా ఈ 1 మంత్లోనే 3 కేసులు కట్టడం జరిగింది. ఎక్కడైనా సరే గాంజాయి అమ్మినా, గాంజాయికి సహకరించిన వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. సరిహద్దుల్లో గతంలో చేసిన గంజాయి పార్ట్నర్స్ చాలా మంది ఉన్నారు, మళ్ళీ మొదలు పెట్టారని ఇన్ఫర్మేషన్. ఏదున్నా కూడా ప్రజలు కానీ, మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ మాకుంది. సేమ్ టైం మీరు కానీ, మీడియా మిత్రులు కానీ, లేక ప్రజలు కానీ ఎవరైనా సరే సమాచారం ఇచ్చినట్లయితే తప్పకుండా వారి మీద చర్య తీసుకుంటాం. అలాగే మాకున్నటువంటి సోర్సెస్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తప్పకుండా ఎవరిని విడిచిపెట్టాం, అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.